కాపుల గురించి మాట్లాడుతూ వంగా గీత గారు అక్కయ్య గారు నన్ను కూడా లాగారు. నేను కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో నైట్ హాల్ట్ ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం పిఠాపురం చెందిన మా నాయకులు, కాపు నాయకులు, జిల్లాకు చెందిన కాపు నాయకులు, రాష్ట్రానికి చెందిన కాపు నాయకులు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా ఆ రోజు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో కలుపుతామని ఒక ప్రకటన పిఠాపురం గడ్డ మీద చేశారు. గీత గారు మర్చిపోయినట్టున్నారు. మీరు పొన్నూరు కాబట్టి తెలియదు పిఠాపురంలో ఏం జరుగుతుంది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. దీని ముందుకి వెళ్తే ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేరుతామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిమ్స్ చేశాడు తప్పితే కాపులు చేయమని చెప్పేశారు. ఇప్పుడు తండ్రి దగ్గర లక్షణాలు ఉంటాయి అందరికీ. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగంపేటలో చెప్పేశారు చేయమని. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా దీనికంటా ముందు కూడా మాకు రిజర్వేషన్ పెట్టి కేంద్రానికి బిల్లు పంపండి, కేంద్రానికి బిల్లు పంపండి అని చెప్పి చాలాసార్లు ఆయన అడగడం జరిగింది. ఏదేమైనా చట్టపరంగా ఏది చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శాసనసభ నుంచి మన కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందో అందులో 5% కాపులకి వర్తించే విధంగా ఇచ్చి, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎన్నో సీట్లు వచ్చినాయి. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని జీవోఎంఎస్ నెంబర్ 60ని పెట్టి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలకతో ప్రభుత్వం ఇది స్టాండర్డ్గా ఉండిపోతుందని ఒక భయంతో కులాల్లో చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి కాపులను నష్టపరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాపులకి లాభం చేర్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ, కాసు బ్రహ్మానందరెడ్డి గారి నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు భుజాలను వేసుకుని ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది యువకులకి 2 లక్షల లోన్లు ఇచ్చి విదేశీ విద్యకు పంపించి చేశారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? ప్రజల మనసులో ఉన్నాయి. ఇవన్నీ పక్క పెట్టేసి మీరేమిచ్చారు? ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. కంబైన్డ్ స్కీమ్లో ప్రతి కులం ఉంటుంది. ఇవాళ బీసీ కార్పొరేషన్ ఇచ్చామనుకోండి, అందులో వేవర్స్ వస్తారు, చెట్టుబల్జీలు వస్తారు, గొల్లలు వస్తారు, రకరకాల బీసీలో ఉన్న అన్ని వర్గాలు వస్తాయి. అందులో నేను వేవర్స్కి డబ్బులు ఇచ్చాను, చెట్టుబల్జీకి డబ్బులు ఇచ్చాను చెప్పడానికి అర్హత లేదని. కాపు కమ్యూనిటీకి కాపు కార్పొరేషన్ ద్వారాగా నిజాయితీగా నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చాడు. అంటే వెనకబడి ఉన్నారు కదా, వాళ్ళని బలపెట్టాలని. ఇవన్నీ వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు అలాగ మాట్లాడి ఇలాగ మాట్లాడి మీటింగ్ పెట్టుకుంటారు. పెద్ద దాని గురించి ఆలోచించాలని పని లేదు. ఆ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు, పెట్టుకోనండి, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే వాళ్ళకు ఒక భయం కనపడుతుంది. ఆ భయం ఏంటి? అన్ని పార్టీలు కూటమి కలిసి ఉంటే మనం అధికారంలోకి రాలేమన్న ఒక భయం ఉంది. ఆ భయం నుంచి పుట్టినే ఈ జిమ్మికులన్నీ. రేపు బీసీలు పెడతారు, రేపు ఇంకోటి పెడతారు. వీటి గురించి ఆలోచించక్కర్లేదు. ఏది ఏమైనా కాపులకి మేలు జరిగిందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే. పిఠాపురంలో ప్రకటించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో కాపులకి కార్పొరేషన్ పెట్టారు, 100,000 కోట్లు ఇచ్చారు, కాపు యువకులకి 2 లక్షల లోన్లు ఇచ్చారు, అలాగే విదేశీ విద్యకు పంపించారు, ఇన్ని రకాలుగా చేశారు. అంతేకాకుండా కాపు భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచేదంటే బిలో పావర్టీ లైన్లో ఎక్కువ ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బయట ఖర్చు పెట్టుకోకూడదని చెప్పి కళ్యాణ మండపాలు చేశారు.